రైట్. ప్రస్తుతం మనం మూసాపేట్కి సంబంధించినటువంటి జిహెచ్ఎంసి కమిషనర్ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మూసాపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా జిహెచ్ఎంసి వెహికల్స్ అన్నీ రోడ్ల మీద ఆపి వాళ్ళకు పోవడానికి రావడానికి దారి లేకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా జిహెచ్ఎంసి ప్రజలు ఇబ్బంది పడితే జిహెచ్ఎంసికి సంబంధించి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి తేరేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మూసాపేటకు సంబంధించి జిహెచ్ఎంసీనే వాళ్ళని ఇబ్బందులకు నెట్టేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా ఈ ఇష్యూ మీద 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఇదే అంశం మీద వీళ్ళు పోరాడుతూ ఉన్నారు. అనేక కార్యాలయాలు తిరిగి అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి వీళ్ళు చెప్తా ఉన్నటువంటిది. అయితే ఇదే సందర్భంలో వీళ్ళకు ఇక్కడ స్థానికంగా ఒక జిహెచ్ఎంసీకి సంబంధించి ఒక పార్కును ఏర్పాటు చేయాలి. మా పిల్లలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మా దగ్గరలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సాయంత్రం పూట వ్యాయామానికి కావచ్చు, ఒక మనశ్శాంతి కోసం వాళ్ళు వెళ్ళడం కోసం ఒక జిహెచ్ఎంసీ పార్క్ అనేది మాకు కావాలని చెప్పి గతం నుంచి కొట్లాడుతూ ఉన్నారంట. దానికి సంబంధించి ఈరోజు మళ్ళా ఇదే కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతూ ఉన్నది. దానికి గతంలో 2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దానికి శాంక్షన్ చేసినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యేగా ఆయన ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆయన ఇక్కడ ఎమ్మెల్యే. అయితే ఇదే అంశం మీద ఆయన పార్కుని ఏర్పాటు చేసిండు. దానికి సంబంధించినటువంటి పైసలు శాంక్షన్ అయినాయి. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆగిపోయినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అట్లనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కొత్తగా ఒక్క పని, ఒక్క ఇటుక కూడా కట్టింది లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు కూడా వాళ్ళు కూర్చున్నటువంటి పరిస్థితి. ఎందుకు మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ప్రజెంట్ కూకట్పల్లి ఏరియాకి సంబంధించి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మరి ఆయన బీఆర్ఎస్లో ఉన్నందుకు ఆయనకు నిధులు ఇవ్వడం లేదా, లేదంటే ఆయనకు పనులు జరగనివ్వకుండా అడ్డుపడతా ఉన్నారా? ఇదేందనేది కూడా కొంత ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఎక్కడ కూడా అధికారంలో లేదు, 1-2 చోట్ల తప్ప. మరి ప్రజెంటు మూసాపేట్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు అనేక సార్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అర్జీలు వేగంగా పరిష్కరించండి అని చెప్పి మేయర్కు, గద్వాల్ మేయరు, ఈ చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు పోయి 5-6 సంవత్సరాల పిల్లలు, 6-7 సంవత్సరాల పిల్లలు పోయి ఆమెకు దరఖాస్తులు ఇస్తే అప్పటికి స్ట్రీట్కి సంబంధించింది కావచ్చు, ఆ రోడ్లకు సంబంధించింది కావచ్చు, మళ్ళీ కొంత అమౌంట్ అనేది వాళ్ళు శాంక్షన్ చేసిరంట. కానీ కేవలం అది కాగితాల మీదనే శాంక్షన్ అయినాయి. నిజానికి ఆ పనులు కావచ్చు అదంతా కూడా ఎక్కడ అయినట్టుగా మనకు కనిపిస్తలేదు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారుల నుంచి కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామని చెప్పి వాళ్ళు ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు ఇక్కడ కార్యాలయం ముందలనే కూర్చున్నారు. ఏదో ఒకటి తేల్చిందాకా కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళము, ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మా రోడ్లు కావచ్చు, అంటే ఉదయం 8 గంటలకు మా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి రోడ్ల మీద ఉన్నటువంటి ఏదైతే వెహికల్స్ ఆపుతూ ఉంటారో ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, ఇంకా రకరకాల వెహికల్స్ అన్నీ అక్కడ ఆపుతూ ఉంటారు. వాటి వల్ల మేము స్కూళ్ళకు పిల్లలకు కావచ్చు ఇవన్నీ తీసుకెళ్ళలేకపోతూ ఉన్నాం. ఇన్ కేస్ ఏదన్నా అదృష్టం బాలేక ఏదన్నా జరిగి ఒక అంబులెన్స్ అటు రావాలన్నా, లేకుంటే అంబులెన్స్లో ఉన్నటువంటి పేషెంట్ని తీసుకొని ఆ యువతలకి దాటాలన్నా కూడా వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంత తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటే కూడా ఒక పక్క ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. జిహెచ్ఎంసీకి ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా కూడా ఆ జిహెచ్ఎంసీ అధికారులు కూడా వాళ్ళని పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా మాకు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఫల్యం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. గతంలో 2023లో బీఆర్ఎస్ ఆపిన పనిని ఇప్పటి వరకు కూడా మీరు పూర్తి చేయలేకపోతూ ఉన్నారు. మాకు ఎలాంటి ఆ పార్కు కావచ్చు, ఆ పార్కు విషయంలో కావచ్చు, ఈ రోడ్ల విషయంలో కావచ్చు ఎలాంటి పనులు ముందరికి సాగించలేకపోతూ ఉన్నారు, మాకు న్యాయం చేయలేకపోతూ ఉన్నారు. మేమందరం ఈ పొల్యూషన్లో చచ్చిపోతూ ఉన్నామని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికైతే స్టిల్ ప్రజెంట్ వాళ్ళందరూ ఇక్కడ శాంతియుత ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ జిహెచ్ఎంసీ కార్యాలయం నుంచి మేము బయటికి వెళ్ళేది లేదు. అయితే మా శవాలన్నా పోవాలి, లేదంటే వాళ్ళు వచ్చి సమాధానం చెప్పి మాకు జరగాల్సినటువంటి న్యాయం, మేము పెట్టేటటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించేదాకా కూడా మేము కదలమని శపథం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.